రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చెరువుల పరిరక్షణ పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పూర్తయితే వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జల మట్టాలు మెరుగుపడి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చెరువు చుట్టూ సుందరీకరణ పనులు, పచ్చదనం అభివృద్ధి, ప్రజలు సేద తీరేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా దీనిని నగర ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 19 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పునరుద్ధరణ పనులు పూర్తయిన అనంతరం రామంతాపూర్ పెద్ద చెరువు నగరంలోనే ఆదర్శవంతమైన చెరువుగా రూపుదిద్దుకొని పర్యాటకులను ఆకర్షించే ప్రదేశంగా నిలవడంతో పాటు స్థానిక ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది అని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కావాలని అంటే జరుగుతలేదు కదా సార్. లెఫ్ట్ హ్యాండ్ సార్. తమ్ముడు కొంచెం రామంతాపూర్ పెద్ద చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా అంటే సంబరాలు చేయడం జరిగింది. 19 కోట్లతోటి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి తోడుగా ఉప్పల్ నల్ల చెరువు, అలాగనే హెచ్ఎంటి చెరువు, అలాగనే కాప్రా చెరువు, అలా చెర్లపల్లి చెరువు, ఇవన్నీ సుమారు 150 కోట్లతోటి ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. దీనికి సీఎం గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, హైడ్రా కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడము, దీనికి ఫండ్స్ ఇప్పించడము చాలా సంతోషం. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పి సీఎం గారు మాట్లాడడం, మొన్న కూడా నాచరంకి సీఎం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకా 2 చెరువులు కూడా ఇస్తా అన్నాడు. ఒకటి రామంతాపూర్ చిన్న చెరువు, అలాగనే పటేల్ కుంట చెరువు, ఈ 2 కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే గుర్రం టెక్క వల్ల ఈరోజు దోమలు ఇవన్నీ కరిసి డెంగ్యూ ఫీవరు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ చెరువులన్నీ కూడా ఒక 50 ఏళ్ల సంది ప్రాబ్లమ్స్లో అంటే డ్రైనేజ్ వాటర్ వచ్చి అన్నీ కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు దీంతో మొత్తానికి డ్రైనేజ్ వాటర్ ఇళ్ళకి దేంట్లోకి కూడా రాదు. దీంట్లో ఓన్లీ వర్షం నీళ్ళే వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి ఏదైతే చెరువులు బ్యూటిఫికేషన్ చేస్తున్నారో ఇప్పుడు వేరే మన పిల్లలు అందరూ కూడా చాలా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా వేరే స్టేట్లకు వేరే కంట్రీలకు పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు చెరువులు ఉండడము, పెద్ద పెద్ద లేక్స్ ఉండడము, దాని వెనకాల స్టేజ్ ఉండడము, దానికి అంటే వ్యూ వచ్చి ఆ స్టేజ్ వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. నేను హైడ్రా కమిషనర్కి మొన్న సీఎం గారిని అడగడం ఏంటంటే మాకు ఏ చెరువుకున్నా కూడా ఒకటి స్టేజ్ వేయమంటున్నాను. ఆ స్టేజ్ తోటి పాటు ఎందుకంటే ఆ వ్యూ వచ్చి వాటర్ వ్యూ వస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటారు. అలాగనే షూటింగ్లు చేస్తారు, ఈడ రెస్టారెంట్లు అన్నీ కూడా వస్తాయి ఇక్కడ. కాబట్టి అన్నీ కూడా డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. ట్యాంక్ బండ్ ఎట్లా ఉందో ట్యాంక్ బండ్ కంటే కూడా గొప్పగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ నాకు స్టేజ్లు అడుగుతా ఉన్నాను, ప్రతి చెరువు మీద పెళ్ళిళ్ళు చేసుకోనీకి, బర్త్డేలు చేసుకోనీకి, ఇట్లా ఏ కార్యక్రమాలు
ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకోవాలని చెప్పి దానికి అడగడం జరుగుతుంది. డెఫినెట్గా అది కూడా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నానండి. అన్న ఇంకొకటి ఇక్కడ చుట్టుపక్కల చెరువు పక్క పొండి చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు గుర్జవాసులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ నేను హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. అట్లా ఎవరైనా ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు, ఇప్పిస్తాను కూడా వాళ్ళకు. ఇంకా ఇక్కడ కాలనీవాసులకు ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళందరూ కూడా ఏ అవసరం ఉన్నా నేను వాళ్ళకి అండగా నిలబడతా అని చెప్పి కోరుకుంటున్నాను. భాగంగా మన శాసనసభ్యులు నాయకత్వం అంటే అధికారం కాదు, ప్రజల కష్టాలను తీర్చే బాధ్యతగా చేపట్టిన మన లక్ష్మారెడ్డి గారికి, మరి అదేవిధంగా ఈ చెరువులు, రోడ్లు, భవనాలు, రోడ్లు, వాటరు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ బాగా ఉండాలంటే మరి చెరువులు అభివృద్ధి చేసినట్టయితే కాలుష్య నివారణ మరియు అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పెద్ద పీట వేసిన మన శాసనసభ్యులు మన లక్ష్మారెడ్డి గారికి, మరి వేదిక అలంకరించిన పెద్దలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్